ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. అంతర్జాతీయ మార్కెట్లు, దేశీయ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు అందనంత వేగంగా పరుగులు పెడుతున్నాయి. ఒకవైపు పసిడి 2 లక్షల రూపాయలు దిశగా దూసుకు వెళ్తూ ఉండగా వెండి ధర ఏకంగా 4 లక్షలు దాటి ఆల్ టైం గరిష్టానికి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ ఈ లోహాల ధరలు రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. బంగారం ఔన్స్ ధర మొదటిసారి $5,600 మార్కును అధిగమించింది. అంతర్జాతీయ మార్కెట్లు, దేశీయ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. రికార్డు స్థాయి లాభాలు, పెట్టుబడిదారుల నుంచి భారీ డిమాండ్ నేపథ్యంలో బంగారం, వెండి ధరలు ఇవాళ జీవితకాల గరిష్ట స్థాయిని నమోదు చేశాయి. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర 4 లక్షలు దాటిపోగా 10 గ్రాముల బంగారం ధర $1,83,000కు ఎగబాకింది. ఇవాళ కిలో వెండి ధర $19,500 మేర పెరిగి $4,04,500కు చేరింది. ఈ నెలలోనే కిలో వెండి ధర $1,65,500 మేర ఎగబాకింది. 10 గ్రాముల బంగారం ఇవాళ $12,000 మేర పెరిగి $1,83,000కు చేరింది. అటు అంతర్జాతీయ మార్కెట్లోనూ ఈ లోహాల ధరలు రికార్డు స్థాయిలో పరుగులు పెడుతున్నాయి. ఔన్స్ బంగారం ధర తొలిసారి $5,600 మార్కు దాటింది. కమోడిటీ ఎక్స్చేంజిలో ఏప్రిల్ డెలివరీకి ఔన్స్ ధర $5,626.8 పలికింది. ఔన్స్ వెండి ధర కూడా తొలిసారి $120 మార్కును అందుకుంది. గతేడాది ప్రపంచవ్యాప్తంగా బంగారం డిమాండ్ ఆల్ టైం గరిష్టానికి చేరుకుంది. ప్రపంచ స్వర్ణ మండలి WGC నివేదిక ప్రకారం 2025లో మొత్తం బంగారం డిమాండ్ తొలిసారి 5,000 టన్నులు దాటింది. 2024లో ఇది 4,961.9 టన్నులుగా ఉండగా 2025లో 5,002 టన్నులకు పెరిగింది. పెట్టుబడులకు సురక్షిత మార్గంగా భావించడం వంటివి పసిడి డిమాండ్ పెరుగుదలకు కారణమైనట్లు తెలుస్తోంది. పెట్టుబడుల రూపేణా పసిడి డిమాండ్ 2024లో 1,185.4 టన్నులుగా ఉండగా గతేడాది 2,175.3 టన్నులకు పెరిగింది. భారత్లో మాత్రం గతేడాది పుత్తడికి డిమాండ్ తగ్గినట్లు తెలుస్తోంది. 2024లో ఇది 802.8 టన్నులుగా ఉండగా 2025లో 11% తగ్గిపోయి 710.9 టన్నులకు పడిపోయింది. రికార్డు స్థాయిలో ధరలు, మారుతున్న వినియోగదారుల కొనుగోలు విధానాలు దీనికి దారితీసినట్లు WGC తన నివేదికలో తెలిపింది. భారీగా పెరిగిన ధరల కారణంగా 2024లో బంగారం విక్రయాల విలువ 5,75,930 కోట్ల నుంచి 30% పెరిగి 2025లో 7,51,490 కోట్లకు చేరుకుంది. 2026లో దేశంలో బంగారం డిమాండ్ 600 నుంచి 700 టన్నులుగా ఉంటుందని WGC అంచనా వేసింది.